మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 6 ఎగ్స్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అలా చేసుకోవడం వల్ల ఎగ్స్ బాయిల్ చేసేసినప్పుడు ఉండకట్టదు. 6 ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేశాను, అంటే ఇంతకుముందు చేశాను కానీ చాలా రోజులు అవుతుంది చేయక. పచ్చడి అనేది బాగుంటుంది, మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. చికెన్ పచ్చడి లాగానే ఉంటుంది సేమ్. ఎగ్స్ అని అలా కొట్టిన తర్వాత కలుపుకోవాలి, మిక్స్ చేయాలి మొత్తం నీట్గా. ఎగ్స్, సాల్ట్, కారం అనేది కలిసిపోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఇది నేను చేసే స్టైల్ అండి, నాకు ఏదో వచ్చిన విధంగా చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు దీన్నైతే. ఎగ్స్ పచ్చడి దీనిలో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ మిక్స్ చేసిన దాన్ని దీంట్లో వేసుకోవాలి, బాక్స్లోకి వేసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది అతుక్కోకుండా వస్తుంది ఆ బాయిల్ అయిన తర్వాత. ఇప్పుడు మనం ఆ మిక్స్ని దాంట్లో వేసేసుకుందాం. మూత పెట్టిన తర్వాత వచ్చేసి హాఫ్ బాయిల్ చేసుకోవడానికి ఒక కళాయిలో ఒక స్టాండ్ తీసుకుందాం. దాన్ని హాఫ్ బాయిల్ చేయాలి కాబట్టి దాంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకుందామండి. వాటర్ వేసుకొని స్టాండ్ మునిగేదాకా వేసుకోవాలి వాటరు. తర్వాత వచ్చేసి మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని బాక్స్లో పెట్టుకున్న క్యాప్ పెట్టేసుకొని దాంట్లో పెట్టేయాలి. కొంచెం జారింది, నాకు కాలింది కూడా చెయ్యి. దాన్ని అలా పెడుతుంటే చాలా వేడి, జారింది, కాలింది కూడా. తర్వాత ఏం చేయాలంటే క్యాప్ పెట్టేసుకోవాలి. దానికి క్యాప్ పెట్టేసుకొని మనం హై ఫ్లేమ్లో దాన్ని వేడి చేసుకోవడం వల్ల అంటే హాఫ్ బాయిల్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎగ్ అనేది పర్ఫెక్ట్ బాయిల్ అవుతుంది, లోపల హాఫ్ బాయిల్ అయిపోతుంది ఎగ్ మిశ్రమం. తర్వాత వచ్చేసి నిమ్మకాయలు తీసుకున్నాను, 6 నిమ్మకాయలు తీసుకుని దాన్ని రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చూసుకుందాం, మన ఎగ్ మిశ్రమం అనేది బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓపెన్ చేసి చూసుకుందాం. చాక్తో వచ్చేసి ఇలా డిప్ చేసి చూస్తే అది అంటుకోకుండా వస్తుంది, అలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. తర్వాత వచ్చేసి నేను క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, దాన్ని తీసిన విధానం కొంచెం పీసెస్ అయితే చూపిస్తున్నాను. అలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు అది త్రిబుల్ అవుతుంది సైజ్ అనేది, క్యూబ్స్ త్రిబుల్ అవుతుంది సైజు. మనం ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోయి ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత చిన్న పీస్ వేసుకున్నాను, వేడెక్కిందో తెలుసుకోవడానికి. తర్వాత వచ్చేసి మనం సిద్ధం చేసుకున్న ఎగ్ కబాబ్స్ వేసేసుకుందాం ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, అది బాయిల్ అయ్యేలోపు డబల్ ట్రిపుల్ అవుతుంది సైజు పీసెస్ అనేవి. చాలా పెద్ద సైజు వస్తుంది, అందుకే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని. తర్వాత వచ్చేసి అవి మసిలిపో అని ఫ్రై అవుతుందో చూడండి, బాగా గోల్డెన్ ఫ్రై అవ్వాలి. గోల్డెన్ ఫ్రై అయినాక తీసుకుందాం దాన్ని. మనము కొంచెం మధ్యలో కలపాలి, అలా కలపడం వల్ల సమానంగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత సైజ్ వచ్చేసాయో, బిగ్ సైజ్ వచ్చేసింది చూడండి. అలా రెడ్ కలర్లోకి మారినాక తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అలా వస్తాయి. అవి తీసిన తర్వాత దాంట్లో ఉన్న సైజ్ తగ్గిపోతుంది, ఫ్రై అవుతాయి. మనం ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపోయే కారం వేసుకోవాలి, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం నిమ్మరసం అనేది వేసుకోవాలి, జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా 6 నిమ్మకాయలు, అది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను పసుపు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది, టేస్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్. తర్వాత మనం ఫ్రై చేసిన ఎగ్స్ కబాబ్స్ ఫ్రై చేసాము, ఆయిల్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీనికి సరిపోయిన ఉప్పు కానీ టేస్ట్ చూసుకొని వేసేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ పచ్చడి.
బాగుందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి.